ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలోని తారా డిగ్రీ కాలేజీలో హెలిప్యాడ్, అంబేద్కర్ స్టేడియంలో సభాస్థలిని పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పారితోష్ పంకజ్. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. 1,05,00,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తుందన్నారు. మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయమని అన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమైన కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్కి ఘనంగా స్వాగతం పలుకుతామని, సభని 50,000 మందితో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అక్కడ సభ చేసింది, ఇది ఎలక్షన్ మీటింగ్ సభ అక్కడ. ఇక ఆ సభ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఇందిరాగాంధీ, ఇదేమో అంత నేషనల్ లీడర్స్, అంటే సీఎంలు అండ్ కొంత నేషనల్ లీడర్స్, ఇతరులంతా అక్కడనే గంగిల్నే కదా. 500 మీటర్స్ ఇట్లా రారంతా, ఇట్లా ఇబ్బంది ఏం లేదు. టెంపరీగా తీసేస్తారు. ఇదే ఇక్కడే ఇక్కడనే స్టేజ్ జనరల్గా ఏంటంటే సీఎం మినిస్టర్ అటు నుంచి వస్తారు. చెప్పి ఒకసారి హెలిప్యాడ్ చూద్దామా? నమస్కారం. కలెక్టర్ వచ్చిందా? వచ్చిందా? కలెక్టర్ గారితో మాట్లాడితే ఉమ్మడి జిల్లా అంతా రావాలి కదా. మినిస్టర్స్ స్టేట్ నుంచి ఎవరు వస్తారు ఐడియా లేదు. ఇక డైస్తో పాటు మీతో ఎవరు వస్తారు కదా, ఉత్తమ్ రెడ్డి దీంట్లోనేమో సీఎం గారి వీక్లో వెహికల్స్ కానీ దిగడం అంటే అందరు మినిస్టర్ల వెహికల్స్ వాళ్ళ సెక్యూరిటీ అంతా అటు పక్కకు పెట్టుకుంటారు. ఆయన మినిస్టర్ ఇళ్ళకే పంపండి బెటర్. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ. ఎమ్మెల్యే అంటే మనకు సరే ఈ ప్రోటోకాల్లో కాన్షియస్ ఎమ్మెల్యే ఆపండి. ఇక మళ్ళీ వాళ్ళని ఎక్కడో ఆపి అంటే అది కష్టమవుతుంది. అంటే ఇదే నా ఐడియా ఏంటంటే ఇక అక్కడంతా పబ్లిక్ కార్యకర్తలు పబ్లిక్ వస్తుంటారు. అందులో ఈ కాన్వాయ్లు వస్తుంటే మినిస్టర్లు అయ్యి ఎట్లా సార్ ప్రతిసారి మన స్టేట్